అదే రోజున మస్తాన్ సాయిని పట్టుకున్న రోజున మీకు ఒక చిన్న అనాలజీ చెప్తా. ఓకే. ఈవిడ రెడ్ హ్యాండెడ్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 గ్రాముల మెత్త పదార్థంతో దొరికిపోయింది. దొరికిపోయినప్పుడు ఈవిడ మీద కేసు బుక్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు అంటే నాకు చింటూ అనేవాడు ఇచ్చాడు. చింటూ అనేవాడు ఎవడు అంటే 2015 నుంచి మాకు లింకు. మేము ఇద్దరం సినిమాలు షార్ట్ ఫిల్మ్లు చేసుకునేవాళ్ళం. ఆ టైంలోనే మాకు డ్రగ్స్ అలవాటు. ఆ టైంలో ఎక్కడెక్కడి నుంచి వాడు పట్టుకొచ్చేవాడు. నేను ఇది ఎక్కువ ధరకి ఇక్కడ అమ్ముకునేదాన్ని, 500కి పట్టుకొస్తే నేను ఇక్కడ 5,000కి అమ్ముకునేదాన్ని. ఈ రకంగా నేను జల్సాల కోసం డబ్బులు ఇట్లా చేసుకుంటుంటాను అని చెప్పి మొత్తం కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. ఏది రిమాండ్ రిపోర్టు, కన్ఫెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో చాలా క్లియర్ కట్ గా ఉంది ఈ చింటూ అనేది. ఈవిడ పట్టుకున్నప్పుడు చింటూ లేడు పక్కన. ఏమని చెప్తుంది? చింటూ నాకు ఇచ్చాడు అని చెప్తుంది. వాడెక్కడో గుంటూరులో వాడు చింటూ లేనప్పుడు చింటూ పేరు చెప్తుంది. పోలీసులు ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ లో చింటూ పేరు కూడా పెట్టేస్తారు. ఎందుకు అంటే వీడికి ఆయనకి మధ్య ఏదో కొన్ని కాల్స్ ఉంటాయి, వీళ్ళ సరస సంభాషణలు ఉంటాయి కదా. ఏది మంచం కోళ్ళు లేకపోతే జలపాతాలు ఇలా రకరకాల కాల్స్ బయటకు వచ్చినాయి. ఆ కాల్ రికార్డింగ్ ముందు కాబట్టి అందులో ఈఎంఐ కాల్ రికార్డింగ్ కాదు, కాల్ ఉంది కాబట్టి ఈఎంఐ చెప్పింది కాబట్టి ఆయన పేరు పెట్టేశారు. ఆయన ఇచ్చాడా లేదా ఇప్పటిదాకా ఏం తెలదు. A1 ఆయన, A2 ఈవిడ. మళ్ళీ A1 రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఈవిడైతే ఫస్ట్ A1 అని ఈవిని పెట్టారు. మరి ఈవిడ మాయాజాలు ఎలా ఉంటుంది చూడండి. మనకి అక్కడే ఒక ఆఫీసర్తో ఏదో సంబంధం పెట్టుకుందని మనం విన్నాం. సో ఏం చేసిందో మొత్తానికి ఈవిడ A2 అయిపోయింది, ఆయన A1 అయిపోయాడు, చింటూ. అది కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు నేనేమంటానంటే ఈవిడ జస్ట్ ఒక మాట చెప్పిందనే ఒక వ్యక్తిని ఛార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ లో పెట్టారు కదా. మరి అదే మస్తాన్ సాయిని ఈవిడ చెప్పింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకెళ్లారు, పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని లోపలేసినప్పుడు మస్తాన్ సాయి ఏమన్నాడు? నేను ఈవిడే కలిసి డ్రగ్స్ చేశాము, నాకు టెస్ట్ చేస్తున్నట్టే ఆవిడకి కూడా టెస్ట్ చేయండి అని అడిగాడు. ఇక్కడ టెస్ట్ లేదు. ఇది జరిగిన 3-4 రోజులకో ఎప్పుడు తర్వాత బయట ప్రపంచం అంతా తెలిసి పోలీస్ ఆఫీసర్స్తో లింకులు ఇవన్నీ తెలిసి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి లబోదిబో. ఇప్పుడు అంతకుముందు అంటే ఈవిడ నోటి మాటతో కేసులు జరిగిపోయి ఇప్పుడు ఇంతకు ముందు లాగే జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు. సో ఇంకా జరగకపోయేసరికి నేను ఇక్కడే కూర్చుంటా, కేసు ఎట్లా పెట్టరు, నేను చచ్చిపోతా. బెదిరించుప్పుడు చాలా సింపుల్ గా. ఇప్పుడు ప్రస్తుతం మస్తాన్ సాయి పరిస్థితి ఏంటి? జైల్లో ఉన్నాడు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఆ మధ్య ఊరేసుకుంటాను అని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం అప్పుడు ఈవిడ బాధ తట్టుకోలేక కదా. అదే సో బేసికలీ ఏంటంటే ఈవిడికి ఇలా ఎన్నో లింకులు ఉన్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయికి సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ నాన్న అమ్మనే. అంతేనా? ఓకే.